క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. నేటి దినము గాంధీనగర్లోని స్థానిక క్రైస్ట్ చర్చ్ సభ్యులైన లూదియమ్మ గారు మరియు రాజ్ కుమార్ల కనిష్ట పుత్రుడు ప్రశాంత్ యొక్క నిశ్చితార్థము సందర్భంగా మేము అక్కడికి దర్శించడం జరిగింది. ఆ స్థానిక సంఘంలో వేడుక చాలా గొప్పగా దేవునికి మహిమకరంగా జరిగింది. అనేక మంది దేవుణ్ణి స్తుతించారు. అలాగే ఆ మహత్కార్యంలో దేవుని వాక్యాన్ని పంచుకోవాల్సిన అవకాశము మాకు దక్కింది. అందుని బట్టి దేవుని మేము ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాము. దేవుని వాక్యాన్ని పంచుకోవటం నిజంగా ఎంతో ఆనందదాయకం. ఆ అవకాశం మాకు దక్కినందుకు దేవునికి సదాకాలం రుణపడి ఉంటాము. దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వాక్యాన్ని వినవలసిందిగా ప్రేమపూర్వకంగా మిమ్మల్ని బతిమాలుకుంటున్నాము. దీవించి ఆశీర్వదించమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. అలాగే ప్రభువా, మీరు మా కొరకు దాచించిన లేఖనములను మేము ధ్యానించుకుని కూర్చుండగా మీరు మాతో మాట్లాడమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. ఏ మాటలైతే మాకు అవసరమో నాయన, అవన్నీ కూడా మేము ధ్యానించుకుని కూర్చుండగా మీరు మాతో మాట్లాడి మా ఆత్మీయ జీవితానికి దిశానిర్దేశం చేయమని, అలాగే ప్రభువా మరి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని వారి కుటుంబాలను నిండారుగా దీవించి ఆశీర్వదించమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభువా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మంచిది పిల్లారా, మ్యారేజ్ మెసేజ్ అనగానే ముందుగా అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే 12 కాపురానికి 12 సూత్రాలు చెప్తారేమో అని. పాస్టర్ గారు 12 కాపురానికి 12 సూత్రాలు చెప్తారేమో అనుకుంటారు. కానీ ఆల్రెడీ వివాహమై ఉన్న చాలామంది ఇక్కడ ఉన్నారు. వారి దగ్గరే నాకన్నా ఎక్కువ సూత్రాలు ఉంటాయి. ఎందుకంటే అనుభవం అన్ని పాఠాలను నేర్పించేస్తుంది మనకి. ముందుగా హోషేయ గ్రంథంలో మనం చదువుకున్న ఈ వచనాన్ని ధ్యానించే ముందుగా నేను ఈ రోజున మీకు ముఖ్యంగా 4 విషయాలను చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఏంటా 4 విషయాలు అంటే, డెఫినేషన్ ఆఫ్ ఎ మ్యారేజ్. చాలామంది వివాహ సమయంలో నేను అడుగుతూ ఉంటాను, ఎందుకు మీరు వివాహం చేసుకుంటూ ఉన్నారు? వై షుడ్ ఎనీవన్ గెట్ మ్యారీడ్? ఎందుకు వివాహం చేసుకోవాలి? మా పక్కింటి ఆయన చేసుకున్నాడండి, అందుకే నేను చేసుకున్నాను. లేదు మా అమ్మగారు చెప్పారు చేసుకోమన్నారు, చేసుకున్నాను. వివాహం ఎందుకు చేసుకోవాలి? అసలు వివాహం డెఫినేషన్ తెలియాలి కదా మనకి. వివాహం అంటే ఏంటో చాలామంది రచయితలు చాలా డెఫినేషన్స్ చెప్తారు వివాహం గురించి. కానీ బైబిల్ ప్రకారం ఉన్న నిర్వచనాలు ఏంటో మనము జాగ్రత్తగా గమనిద్దాం. ఎక్కువ సమయం తీసుకోను. మొదటిగా ఆదికాండంలోనే ఏదైనా వనములో వివాహానికి ఒక పునాది పడింది. తద్వారా దేవుడు మనకు వివాహం అనే విషయము అప్రూవ్ చేసి వివాహం చేసుకోండి అన్నట్లుగా మనకు అర్థమవుతుంది. అయితే ముందుగా ఆదికాండంలో 2వ అధ్యాయంలో ఒక వచనం ఉంటుంది. ఈ వచనమే ప్రతిసారి మనం చదువుకుంటూ ఉంటాం. ఏదో చెప్పగలరా? ఏ వచనమో చెప్పగలరా? 2వ అధ్యాయంలో నరుడు ఎలా ఉన్నాడట? 2వ అధ్యాయము ఎన్నో వచనం? 18వ వచనం. ఒంటరిగా ఉన్నాడు అని అంటున్నాడు, కానీ నేనైతే ఒంటరిగా లేడు అంటున్నా. మీరేం చెప్తారు? 17వ వచనం చదవండి. అయితే వృక్ష ఫలములను తినకూడదు, నీవు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించను. అంటే నరునికి ఆజ్ఞాపించాడంటే నరునికి తోడుగా ఉండడానికి చెట్లు ఉన్నాయా? చెట్లు, ఫలాలు ఉన్నాయి కదా. కానీ దేవుడు ఏమంటున్నాడు? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అంటున్నాడు. అంటే అర్థం, నరునికి తోడుగా ఉండటానికి చెట్లు పనికిరావు, వృక్షాలు పనికిరావు, ఫలాలు పనికిరావు. ఫస్ట్ పాయింట్. తర్వాత పాయింట్ చూడండి, జంతువుల్ని సృష్టించాడు దేవుడు.
జంతువులన్నీ సృష్టించిన తర్వాత కూడా దేవునికి ఏమనిపించింది? నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనిపించింది. ఎందుకు ఈ పాయింట్ని జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకంటే నరునికి సాటైన తోడు నారియే, అంటే పురుషునికి తోడు స్త్రీయే. ఎందుకు ఇది నేను నొక్కి చెప్తున్నానంటే ఈ రోజున సృష్టికి విరుద్ధమైన మ్యారేజ్ కూడా జరుగుతున్నాయా లేదండి? జరుగుతున్నాయి. కానీ అది దేవుని సంకల్పం కాదు. దేవుడు సృష్టించినప్పుడు దేవుని సృష్టిలో నరునికి సాటైన సహాయము నారియే, అంటే ఒక స్త్రీని నిర్మించాడు. అంటే అందుకే మ్యారేజ్కి ముందుగా మనం చెప్పుకోబోయే ఫస్ట్ డెఫినేషన్ ఏ కంపానియన్, సహాయంగా ఉండే సాటైన సహాయం. సహాయం అంటే ఈ చెట్లు సహాయంగా రాలేదు, జంతువులు సహాయంగా రాలేదు, ఇంకా దేవుడు ఈయనకి ఏదో తక్కువైంది. ఏం తక్కువైంది అంటే అవ్వ తక్కువైంది. సలహా ఇచ్చే అవ్వ తక్కువైందట. అవునా? అవ్వని గుర్తు చేసుకుంటే ఒక సామెత గుర్తొస్తుంది. ఏం సామెత అంటే, ఏ కుటుంబంలోనైనా గుర్తుపెట్టుకోండి, ఏ కుటుంబంలోనైనా 3 unmarried girls are the reason for the most of the problems in life. 3 పెళ్లి కానీ అమ్మాయిలు జీవితంలో అన్ని సమస్యలకి కారణమట. 3 unmarried girls. ఎవరా అన్మ్యారీడ్ గర్ల్స్? జాగ్రత్తగా మీరు కూడా జాగ్రత్తగా వినండి. అన్మ్యారీడ్ గర్ల్స్ ఎవరో కాదండి. ఫస్ట్ అన్మ్యారీడ్ గర్ల్ మిస్ అండర్స్టాండింగ్. ఏంటండి? మిస్ అండర్స్టాండింగ్. నెక్స్ట్ మిస్ ఇంటర్ప్రిటేషన్. థర్డ్ది మిస్ రిప్రజెంటేషన్. ఈ 3 మిస్లే. ఈ 3 కార్యాలను అవ్వ చాలా జాగ్రత్తగా నిర్వహించింది. మొదటిగా తప్పుగా అర్థం చేసుకుంది, మిస్అండర్స్టాండ్ చేసుకుంది. మిస్అండర్స్టాండ్ చేసుకున్న విషయాన్ని తన యజమానుడికి చెప్పడానికి ఎంత కథ రచించి ఉంటుంది? రచించదా? కథ లేకుండా ఆయన ఒప్పుకొని ఉంటాడా? ఈజీగా ఈ ఫలాలు తిను అంటే వెంటనే ఒప్పుకొని ఉంటాడా? ఒప్పుకోడు. దానికోసం ఆమె ఒక కథ కల్పించుకొని ఉంటుంది. తాను నమ్మిన దాన్ని ఒక కథగా కల్పించి అదే కథను భర్త దగ్గరకు క్యారీ చేస్తుంది. దీస్ ఆర్ ద 3 మెయిన్ ప్రాబ్లమ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. వీరందరూ 3 మిస్లే. మిస్అండర్స్టాండింగ్, మిస్ఇంటర్ప్రిటేషన్ అండ్ మిస్రిప్రజెంటేషన్. తప్పుగా అర్థం చేసుకోవడమే కాదు, దాన్ని తప్పుగా ఒక కథలాగా రచించి తన భర్త దగ్గరికి తీసుకొని వెళుతూ ఉంది. తన యజమానుడి దగ్గరికి తీసుకొని వెళ్ళి తన యజమానుడి చేత చేసేటట్టు చేస్తూ ఉంది. రైట్. అయితే మనం అనుకున్న ఫస్ట్ డెఫినేషన్ ఏ కంపానియన్. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, తనకు సాటైన సహాయము, ఏ సూటబుల్ హెల్ప్, మంచి సహాయం కావాలి. అయితే జ్ఞాని అయిన సొలొమోను గారు కూడా ప్రసంగి గ్రంథంలో ఒక మాటను అంటూ ఉన్నారు. ఒకసారి గమనిద్దాం. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9-10 వచనాలను చూద్దాం. ఉభయుల కష్టము చేత, ఇద్దరి కష్టము చేత ఉభయులకు మంచి ఫలము కలుగును గనుక ఒంటిగాడ ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారు పడిపోయినను ఒకడు తన తోటి వారిని లేవనెత్తును. అయితే ఒంటిగాడు పడిపోయిన ఎడల తనకి శ్రమే కలుగును. ఎలా లెంచుతాడు? సాటైన సహాయము కావాలి అని అంటే జ్ఞాని కూడా సాటైన సహాయము తీసుకొస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఆగి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సాటైన సహాయము అన్నప్పుడు ఇద్దరు జతపరచబడినప్పుడు ఏక శరీరమైనప్పుడు వారు తల్లిని తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును వారు ఏక శరీరమై ఉందురు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. కుమారుడట తల్లి తండ్రిని విడిచి భార్యను హత్తుకొని వారు ఏక శరీరమై ఉందురు అనే మాటకు చాలామంది తోడు కావాలి కదండి అని, ఇక్కడ సాటైన సహాయం అంటే నాకు సాటిగా ఒక భార్య చాలలేదండి, 4 ఎదురు కావాలని 4 వివాహం కూడా చేసుకుంటారు. లేరా? పాత నిబంధన గ్రంథంలో అనేక మంది భార్యలు ఉన్నవారు లేరా? లేరా? ఒకే భార్య కలిగి ఉండటము మోనోగమి. అదే దేవుడు సృష్టిలో మనకు చెప్తూ ఉన్నాడు. కానీ వాక్యాన్ని మనం ఎలా అర్థం చేసుకుంటున్నామంటే, ఏమని అర్థం చేసుకుంటున్నాం?
ఏమని అర్థం చేసుకుంటున్నాం? వారు ఏక శరీరమై ఉందురు అంటే వారు అంటే డెఫినేషన్ బహువచనం కదండి. అందుకని ఒకరికి ఎంతమంది భార్యలైనా ఉండొచ్చేమో అన్నట్లుగా ఉంటున్నారు. కానీ అందుకే యేసు ప్రభు వారు చాలా క్లారిటీ ఇచ్చి వారిరువురు ఏక శరీరులై ఉందురు అనే మాటను ఆయన క్లారిఫై చేసిన తర్వాత చాలామందికి ఆలోచన కలిగింది. కరెక్టే, సాటైన సహాయం అంటే ఒకటే భార్య. అది మత్తయి సువార్తలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా మనము గమనించవచ్చు ప్రియులారా. అది మన మొదటి డెఫినేషన్ మ్యారేజ్ అంటే. రెండవ డెఫినేషన్ అంటే ఏంటో చూద్దాం. దేవుడు ఆదామును సృష్టించినప్పుడు సాటైన సహాయం అని చెప్పేసి ఆదాములాగే అవ్వను కూడా సృష్టించాడా, లేక డిఫరెంట్గా సృష్టించాడా? ఎలా సృష్టించాడు? ఆదామును సృష్టించినట్లే నేలమంటి నుంచి తీసుకొని జీవవాయువు ఊది అలాగే తయారు చేయొచ్చు. కానీ అవ్వమ్మను మాత్రం అలా తయారు చేయలేదు. ఎలా తయారు చేశాడు? పక్కటెముకలోంచి తీశాడు. కాబట్టి అవ్వములో ఉన్న జీవం ఎవరిది? ఆదాముది. అవ్వములో ఉన్న మాంసం ఎవరిది? అవ్వలో ఉన్న ఎముకలు ఎవరివి? అందుకే ఆదామన్నాడు, నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము. ఈ డెఫినేషన్ ఏంటంటే వన్నెస్, ఏకత్వము. మ్యారేజ్ ద్వారా ఇద్దరు కలిస్తే 1+1 1 అవుతుంది, ఇక్కడ 2 అవ్వదు అని దేవుడు మనకు తెలియజేయడానికి, ఏకత్వము అని చెప్పడానికి. ఎలా ఏకత్వం అంటే దేర్ రిలేషన్ వాజ్ ఇన్ ఫ్లష్. వారి సంబంధం ఎక్కడ ఉన్నది? శరీర సంబంధము, అంటే మాంసంలో ఉన్నది సంబంధం. ఆయన నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం అని ఆయన చెప్పి నాది అని చాలా స్వతంత్రంగా పిలుస్తున్నాడు ఆయన. అందుకని ఏక శరీరులై ఉండుటకు దేవుడు పెళ్ళి అనే కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు. అప్పుడే కంప్లీట్నెస్ అనేది వస్తుంది. ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఎందుకు అన్నాడంటే, ఇప్పుడు ఆయన మాంసములో ఒక మాంసముగా వీరిద్దరూ కలిసినప్పుడు దే బికమ్ వన్ ఫ్లెష్. అది రెండవ డెఫినేషన్ ప్రియులారా. అది రెండవ డెఫినేషన్. మూడవ డెఫినేషన్ కనుక చూసినట్లయితే క్షమించండి. సో మూడో డెఫినేషన్ గమనించినట్లయితే ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటున్న ఇద్దరు కూడా మ్యారేజ్ వ్యాలిడిటీ ఎన్నాళ్ళు అనే ప్రశ్న వస్తుంది. ఎన్నాళ్ళు మ్యారేజ్ వ్యాలిడిటీ? అది దేవుడు చెప్పడానికే ఇందాక మనం చదివిన వచనము హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనంలో మొదట రాయబడి ఉన్నది ఏంటి? భర్తకు భార్య ఎప్పుడు ఉండాలి? నిత్యము నాకుండునట్లు. అది ఇంగ్లీష్లో ఎవరైనా చదువుతారా? ఎవరి దగ్గరైనా ఉంటే, ఐ బెట్రోత్ యూ టు మీ ఫర్ ఎవర్. నేను ప్రదానం చేసుకున్నది సదాకాలం ఉండటానికి, భార్యగా చూసుకోవడానికి కానీ కొంతకాలం ఉంచడానికి కాదు. మ్యారేజ్ యొక్క వ్యాలిడిటీ లైఫ్ లాంగ్. లైఫ్ మొత్తము ఒక భర్త తన భార్యను భార్యగా చూసుకోవాలి. అందుకే దేవుడు నిర్ణయించింది అక్కడ హోషేయ గ్రంథంలో. ఒకసారి మరలా చూద్దాం, చూడండి. నీవు నిత్యము నాకుండునట్లుగా నీ నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. చూసారా, ఇప్పుడు ప్రదానం చేసుకుంటున్న ప్రశాంత్ వసంతతో చెప్తున్న ఈ మాట ఏంటంటే, నేను ఎల్లప్పుడూ నువ్వు నాకు కావాలి, కానీ సండే ఒక్కటో లేకపోతే సీజనల్గా కాదు, నువ్వు ఎల్లప్పుడూ నాకు ఉండాలా? నిత్యము నాకు ఉండాలి. ఆదాముకి అవ్వను చూపించగానే చాలా ఆనందపడ్డాడు. ఈమె నాది 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 అని ఆమెకు పేరు పెట్టాడు, చక్కగా తీసుకున్నాడు. కానీ తప్పు జరిగినప్పుడు మాత్రము ఎవరిని ముందు పెడుతున్నాడు? అవ్వమనే ముందు పెడుతున్నాడు. ఇన్నాళ్ళు నాది నాది అన్న వ్యక్తి కాస్త కాదు నీది నీది అంటున్నాడు. నువ్విచ్చావే, ఆమె ఇవ్వటం వల్ల నేను పండు తిన్నాను, కానీ నా ఇష్టం చొప్పున నేను తినలేదు. అలా ఉండకూడదు. ఎప్పుడు ఉండాలి? నిత్యము నాకుండునట్లుగా నీతి,
నీతి నియమాలను బట్టి అలాగే దయాదాక్షిణ్యములు చూపుట వలనను. స్త్రీ ఒక బలహీన ఘటమైన ఎంచి దయాదాక్షిణ్యములు చూపుతూ మనం సంసారము చెయ్యాలి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. మరియు ముఖ్యమైన పాయింట్ ఇంకొకటి ఏం చెప్తున్నాడో గమనిద్దాం, చూడండి. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనాన్ని గమనిద్దాం. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకొందును. ముఖ్యంగా ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రియులారా, ప్రశాంత్ వాసంతిని వివాహం ఎందుకు చేసుకున్నాడంటే బికాజ్ షీ బిలీవ్స్ ఇన్ జీసస్. ఆమె ఎందుకు ఈయన వివాహం చేసుకుందంటే బికాజ్ హీ బిలీవ్స్ ఇన్ జీసస్. ఐ రైట్? యు బోత్ బిలీవ్ జీసస్ క్రైస్ట్, కరెక్ట్? వారిరువురు క్రీస్తును ఎరిగారు, క్రీస్తును విశ్వసించారు, కుటుంబంగా రేపొద్దున క్రీస్తును ప్రకటించబోతూ ఉన్నారు. దిస్ ఇస్ వాట్ జీసస్ క్రైస్ట్ వాంట్స్ ఫ్రమ్ అస్. ఆయన మన నుంచి ఏం కోరుకుంటూ ఉన్నాడంటే కుటుంబముగా కూడి సన్నిధిలో కనపడండి అని కోరుకుంటూ ఉన్నాడు. నోవాహు కాలంలో నీతిమంతుడుగా నోవాహు చెప్పబడ్డా? నోవాహు గారి భార్య కూడా నీతిమంతురాలే అని చెప్పబడిందా? నోవాహు ఒక్కడైనా బికాస్ ఆఫ్ వన్ ద హోల్ ఫ్యామిలీ వాజ్ సేవ్డ్. మొత్తము కుటుంబము రక్షించబడింది. బికాస్ ఆఫ్ ప్రశాంత్ హిస్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు బి సేవ్డ్. ఆర్ బికాస్ ఆఫ్ వాసంతి హర్ ఫ్యామిలీ ఈజ్ గోయింగ్ టు బి సేవ్డ్. ఒకరి వలన కుటుంబము మొత్తము రక్షణలోకి నడవబడుతూ ఉంది. అది కదా దేవుడు కోరుకున్నది. అది ఏదైనా కోరుకున్నది. నోవాహును ఓడలోకి రమ్మన్నప్పుడు ఒంటరిగా రమ్మనలేదు, జతలుగా రమ్మన్నాడు. రక్షణలోనికి కూడా మీ కుటుంబం అంతా నడవాలి. వివాహం చేసుకునేటప్పుడే బీ కేర్ఫుల్. ఎందుకంటున్నారంటే మన అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాస్తూ అంటున్నాడు, 2వ కొరింథీయుల పత్రిక 6వ అధ్యాయం 14వ వచనములో, అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి. డోంట్ బి యోక్డ్ అన్ఈక్వల్లీ యోక్ టుగెదర్. మీరు కాడి వేసినప్పుడు కాడికున్న ఇరు జంతువులు ఒకే బలము కలిగినవై ఉండాలి. అంటే వారు ఇరువురు ఒకే విశ్వాసంలో ఉన్నవారై ఉండాలి. ఒకరు ఉత్తరము ఒకరు దక్షిణ ముఖమై కాడిని లాగుతుంటే ప్రాపర్గా వెళుతుందంటారా ఆ బండి వెళుతుందంటారా? ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు రెండు విశ్వాసాలు కలిగి ఉండి వారు నా ఇష్టం వచ్చినట్టు నేను ఈ మూలన దేవుణ్ణి పూజిస్తాను, ఆ మూలన నువ్వు పూజించుకో అంటే ఆ బండి కరెక్ట్గా నడుస్తుందంటారా? నడుస్తుందా? నడవదు. అందుకని అవిశ్వాసులతో జోడిగా ఉండకండి. అసలు క్రీస్తుతో బలియాలకి ఏమి సంబంధము? క్రీస్తుని ఎరిగిన వారు వెలుగులో ఉన్నట్టు, ఎరగని వారు చీకటిలో ఉన్నట్టు. వెలుగుకు చీకటితో సంబంధం లేదు కదా. అందుకే వివాహం చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఆలోచించి చేసుకోవాలి. కొంతమంది ముందుకు వెళ్ళి నేను మార్చుకుంటానండి అని చెప్పి వెళ్ళి చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఇక అదంతా మీ రిస్క్ మీద ఆధారపడి ఉంటుంది. కానీ వివాహం చేసుకునే సమయంలోనే ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించి ఇద్దరు విశ్వాసులను జతపరచుట ద్వారా దేవునికి ఆనందకరమైన కార్యాన్ని మనం జరిపిస్తున్నాం. ఇది ఇందాక చదువుకున్నాం, ఇది యెహోవా వలన జరిగిన కార్యము అని చదువుకున్నాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనంలో ఒక మాట ఉంటుంది. నిర్గమకాండము 2వ అధ్యాయము 1వ వచనం, లేవి వంశస్థుడు ఒకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. అక్కడ లేవి అనే ప్రదేశంలో విశ్వాసి అని పెట్టి చదవండి. మరి మళ్ళా విశ్వాసి అయిన ఒకడు వెళ్ళి విశ్వాసి అయిన కుమార్తెను లేక విశ్వాసిని వివాహమాడెను. వీరిరువురే మనకి కనబడుతూ ఉన్నారు. విశ్వాసి వెళ్ళి మరి యొక్క విశ్వాసిని వివాహం ఆడుతూ ఉన్నాడు. ఇది చాలా గొప్ప విషయము. ప్రభు మన పట్ల జరిగించాలనుకున్న కార్యం. ప్రియులారా, నువ్వు యెహోవాను ఎరిగావు కాబట్టే ఆ నమ్మిక చప్పునే నేను ప్రదానం చేసుకుంటున్నానంటున్నాడు వరుడు. నువ్వు క్రీస్తుని ఎరగనట్లయితే నేను వివాహం చేసుకోను. నువ్వు క్రీస్తును విశ్వసించావని తెలుసు, అందుకే ఆ నమ్మిక చప్పునే నేను నిన్ను ప్రదానము చేసుకుంటూ ఉన్నాను అని చెప్పి చెప్తున్నాడు. ఆ మాట మరి ఒకసారి చదువుదాం, చూడండి. నీవు యెహోవాను ఎరుగునట్లు నేను నమ్మకమును బట్టి నిన్ను ప్రదానము చేసుకుందును. ప్రదానం చేసుకున్న వరుడు చెప్పిన ప్రామిస్ మరియు ఆయన లైఫ్ లాంగ్ తనకు ప్రశాంతి వాసంతి కావాలి అని చెప్పిన ప్రామిస్.
ఇది లైఫ్ లాంగ్ కమిట్మెంట్. నిత్యము నువ్వు నాకు ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. సో మొదటగా మనం కంపానియన్ అని చెప్పుకున్నాము. రెండవ డెఫినేషన్ మ్యారేజ్లో వన్నెస్, ఏకత్వం. వారు ఇరువురు ఒక్కటే. రేపొద్దున వారి ఇంటికి వెళ్ళి ఏదన్నా విషయం చెప్పని ఏదైనా మాట అడిగితే ప్రశాంత్ చెప్పే మాట ఒకటే ఉంటుంది, వసంతి చెప్పే మాట ఒకటే ఉంటుంది. ఉంటుందా? ఎస్, ఉండాలి. పురుషునికి స్త్రీ తోడు కావాలి, స్త్రీకి పురుషుని నీడ కావాలి. వీరిరువురి మధ్య క్రీస్తు ఉండాలి. ప్రతి గృహంలో క్రీస్తు ఉండాలి. ఆత్మీయంగా వీరిరువురు రేపొద్దున ఎదిగిన తర్వాత ఒక మంచి క్రైస్తవ కుటుంబముగా ఎదిగినప్పుడు మిగిలిన అనేక మందికి ఆదర్శంగా తయారవుతారు. వీరిని చూసి మరికొంతమంది ఆత్మలు రాబట్టబడతాయి. అదే దేవుడు మన పట్ల జరిగిన ఉద్దేశం. మీరు వివాహం చేసుకున్నారు అని అంటే వివాహము మన ప్రార్థనా జీవితానికి ఎప్పుడు ఆటంకం కలగకూడదు. ఇది జాగ్రత్తగా చూసుకోవాలి. వివాహ జీవితం ఎప్పుడు మన ప్రార్థనా జీవితానికి ఆటంకం కలగకూడదు. ఇరువురు కలిసి దేవుణ్ణి స్తుతించేవారుగా ఉండాలి, కానీ ఒకరు బాలనగర్ చర్చికి వెళ్తే మరి ఒకరు పటాన్ చెరువు చర్చికి వెళ్ళే విధంగా ఉండకూడదు. గుర్తుపెట్టుకోండి. విభేదాలు వచ్చినప్పుడే మీరు క్రీస్తులో కూర్చొని అడగాలి, మా మధ్య ఎందుకు అసమాధానం కలుగుతుంది, ఎందుకు మా మధ్య అసమాధానం కలుగుతుంది అని దేవుడిని మీరు ఇరువురు ఆశ్రయించినప్పుడే దేవుడు మీకు సమాధానం కలగజేస్తాడు. మొదటిది మనము ఏం చెప్పుకున్నామంటే నరుడు ఒంటరిగా ఉంటూ మంచిది కాదు, ఒక తోడు కావాలి అనుకున్నాము. ఆ తోడు ఎట్టుదై ఉండాలి అని అంటే తన మాంసంలో నుంచి వచ్చినదే తోడై ఉండాలి. రక్త సంబంధము ఏంటది? రక్త సంబంధము. ప్రసంగి గ్రంథంలో ఒక మాట ఉంటుంది, ఒకసారి గమనిద్దాం, చూడండి. నేను ముగిస్తూ ఉన్నాను. చూద్దాం, చూడండి ప్రియులారా. ప్రసంగి గ్రంథము 'పరమగీతంలో ఒక మాటను చూద్దాం, చూడండి. పరమగీతము 4వ అధ్యాయము 9వ వచనాన్ని గమనిద్దాం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి, నీ హారములలో ఒక దాని చేత నన్ను వశపరుచుకుంటివి. జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే పరమగీతంలో ఈ యొక్క 4వ అధ్యాయంలో 9వ వచనములోను, 10వ వచనములోను, 12వ వచనములోను మరియు 15వ వచనములోను, 5వ అధ్యాయం 1వ వచనము 2వ వచనాల్లోనూ భార్యను లేక ప్రియురాలను ఏమని సంబోధిస్తున్నాడు సొలొమోన్ గారు? సహోదరి, నా ప్రాణేశ్వరి. సహోదరి అంటున్నాడు ఏంటి? తన ప్రియురాలు కదా. షూలమితి ఏమి ఆయనకి ఏమవుతుంది? ప్రియురాలు కదా, భార్య కదా. భార్యను సహోదరి అని ఎందుకు పిలుస్తున్నాడు? వాట్ ఈస్ ద రీజన్? సహోదరిని ఎందుకు పిలుస్తున్నాడు? బికాజ్ సహోదరి అంటే సహోదరి, ఒక కడుపు నుంచి వచ్చిన వారు, రక్త సంబంధికులు ఎంత ఇష్టముగా ఉంటారో ఒకరి పట్ల ఒకరు. భర్త తన భార్య మీద కూడా అటువంటి రక్త సంబంధమైన ప్రేమనే కనబరచాలి అని చెప్పకనే మన సొలొమోన్ గారు ఎంత చక్కగా చెప్తున్నారో చూడండి. ఓ సహోదరి, నా ప్రాణేశ్వరి అంటే భర్త భార్యను తన సహోదరితో ఈక్వల్గా చూసుకోవాలి అని చెప్తున్నాడు. ఇప్పుడు ప్రశాంత్ అనుకుంటాడు నాకొక్కడికేనా, తనకు లేదా అంటే తనకు కూడా చెప్పాడు. చూద్దాం, చూడండి. 8వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. పరమగీతం 8వ అధ్యాయం. నా తల్లి యొద్ద స్తన్యపానము చేసిన ఒక సహోదరుని వలె నీవు నా ఎడల ఉండిన ఎంత మేలు, అప్పుడు నేను బయట నీకు ఎదురై ముద్దులిడుదును. ఒక తల్లి దగ్గర పాలు తాగిన ఇద్దరు ఒక సహోదరుని వలె నువ్వు వారిని చూసుకోవాలి, అలాంటి ప్రేమను కనబరుచుకోవాలి ఒకరికొకరు అని చెప్పేసి
జ్ఞాని అయిన సొలొమోను గారు కుటుంబ జీవితాన్ని గురించి ఎంత చక్కగా నల్లనిదైనను ఆమెను ఎంత చక్కగా ప్రేమిస్తూ ఉన్నాడో చూడండి ప్రేమ. ఇది మూడవదిగా మనం చూద్దాం. నాలుగవదిగా చివరిగా మ్యారేజ్ అనే పదానికి డెఫినేషన్ ఏంటంటే ఇక్కడ జరగబోయే మ్యారేజెస్ అన్నీ కూడా రాబోవు దినములలో వరుడైన క్రీస్తుకు మరియు సంఘమునకు జరగబోయే వివాహమును చూపెడుతూ ఉన్నాయి ప్రియులారా. ఈనాడు వివాహ వ్యవస్థ రేపొద్దున మనమంతా కూడా సార్వత్రిక సంఘముగా కూడి ఎవరిని వివాహం ఆడబోతున్నాం? మన ప్రభు అయిన క్రీస్తు మనల్ని వివాహం చేసుకుని గొర్రెపిల్ల విందును ఏర్పాటు చేయబోతూ ఉన్నాడు ప్రియులారా. సో వివాహ జీవితం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప డిజైన్, ఆయన సంకల్పం చొప్పున ఏర్పాటు చేసిన ఒక గొప్ప కార్యం. కానా విందులో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కానా విందుకు వెళ్ళుట ద్వారా వివాహము అనేది జరగాల్సిన కార్యమని అప్రూవ్ చేశారు. మరియు మొట్టమొదటి అద్భుత కార్యము కూడా అందులోనే చేయటం ద్వారా ఇంకా వివాహం ఇంకా ఘనమైనదిగా, వివాహం అన్ని విషయములలోనూ ఘనమైనదని చెప్పకనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెబుతూ ఉన్నారు. మరి ఈ సందర్భంగా జతపరచబడిన వధువరులిద్దరూ ప్రశాంత్ మరియు వాసంతి తమ జీవితాల్లో ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకొని వారిరువురు దేవుని సన్నిధిలో ఒక వెలగబడే జ్యోతుల్లాగా ఉండి దేవుని సేవలో సాగిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ దేవుని కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ వెరీ మచ్. విన్న మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.